తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్కు హాజరవుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ మా నమస్కారం. జనరల్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని అంటేనే మనలో చాలా సందేహాలు కలగడం సహజం. ఎటువంటి బ్రాంచ్ చూస్ చేసుకోవాలి, ఎటువంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, మనకు నచ్చిన బ్రాంచు ఏ కాలేజీలో వచ్చినా జాయిన్ కావచ్చా, లేదంటే మనకు నచ్చిన కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చినా తీసుకోవచ్చా, ఇటువంటి సందేహాలు అనేటివి చాలామందిలో చాలా ఉన్నాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఒక వీడియో ప్రజెంట్ చేస్తున్నాం. హౌ టు చూస్ కాలేజ్ ఆర్ బ్రాంచ్ ఇన్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్. మొట్టమొదటగా ఈ అనాలసిస్లోకి వెళ్ళే ముందు ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మొట్టమొదటగా ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత ఈ అనాలసిస్లోకి వెళ్దాం. సో అఫీషియల్ వెబ్సైట్ ఫర్ TGEAP Set 2024 కౌన్సిలింగ్ ఈజ్ tgepset.nic.in. హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకోవడం దగ్గర నుంచి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే వరకు మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటుంది. tgepset.nic.in. ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజీలో వచ్చింది అనేది డీటెయిల్స్ అనేటివి పొందుపరచడం జరిగింది. ఒకసారి మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అది కనబడుతుంది. నెక్స్ట్, TGEAP Set 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇది మొత్తం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇందులో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్. డేట్ అండ్ టైమ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ 27/6/2024 to 5/7/2024. ఫస్ట్ మీరు ఇందులో మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. దాని తర్వాత మీరు ఒక హెల్ప్ లైన్ సెంటర్ అనేది చూస్ చేసుకోవాలి. ఎందుకు హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకోవాలి అని అంటే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. దానికోసం మీరు ఒక నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకోండి. దీనికి డేట్ వచ్చేసి 27/6/2024 to 5/7/2024. సెకండ్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. మీరు ఫస్ట్ స్టెప్లో స్లాట్ బుక్ చేసుకుంటారు కదా, ఒక డేట్ అండ్ టైంలో స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు కదా, కరెక్ట్ ఆ డేట్ అండ్ టైంలో మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్కి ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఫిజికల్గా వెళ్ళి ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దానికి డేట్ వచ్చేసి 29/6/2024 to 6/7/2024. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది యూజ్ చేసి లాగిన్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎంట్రీ ఇవ్వాలి. సో మా యొక్క సజెషన్ ఏంటి అని అంటే మీరు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. తక్కువ ఆప్షన్స్ ఇస్తే ఏమవుతుందంటే మీకు ఒకవేళ కాలేజ్ అలాట్ కాకుంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్లో మీకు ఎటువంటి కాలేజ్ అనేది అలాట్ అనేది కాదు. దానివల్ల సో అందుకోసం ఏంటంటే మీరు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. ఓకేనా? ఎస్, మీరు ఎన్ని ఆప్షన్స్ అని ఇవ్వచ్చు, మీ యొక్క ప్రియారిటీ బేస్ చేసుకొని ఎన్ని ఆప్షన్స్ అని ఇవ్వండి. దానికి డేట్ వచ్చేసి 36/2024 to 8/7/2024. నెక్స్ట్ స్టెప్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో మీరు ఈ స్లాట్లో మీరు ఆప్షన్స్ అనేటివి ఎంట్రీ ఇస్తారు కదా, ఆప్షన్స్ అనేటివి మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు? 8/7/2024. ఈ 8/7/2024 రోజు ఆప్షన్స్ అనేటివి ఫ్రీజ్ అవుతాయి. ఇంకా మీరు చేంజ్ చేయాలంటే చేంజ్ చేయడానికి రాదు. అప్ టు ఈ డేట్ వరకు మీరు ఆప్షన్స్ అనేటివి ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ డేట్ వచ్చేసి 8/7/2024. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 12/7/2024. మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందనేది మీకు ఈ డేట్ రోజు అనేది మీకు ఈ డేట్ రోజు చదవడం జరుగుతుంది 12/7/2024. దీని తర్వాత లాస్ట్ స్టెప్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో ట్యూషన్ ఫీ పే చేయడం అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది దీనికి డేట్ వచ్చేసి 12/7/2024 to 16/7/2024. ఇది కంప్లీట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఓకేనా? ఎస్. నెక్స్ట్, the detailed notification along with instructions to the candidate will be made available in the website tgepset.nic.in on 19/6/2024. సో ఈ డేట్ రోజు నోటిఫికేషన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. అందరూ ఒకసారి ఈ వెబ్సైట్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి అప్డేట్స్ కోసం. ఓకేనా? ఎస్, ప్రజెంట్కి అయితే ఈ వెబ్సైట్లో అయితే ప్రీవియస్ ర్యాంక్ అలాట్మెంట్స్ అనేది పొందుపరచడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసి చూడండి.
ఇది కంప్లీట్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్. నౌ ఇప్పుడు మనం అనాలిసిస్లోకి వెళ్దాం. ఏ కాలేజీ ఏ బ్రాంచ్ ఎలా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ ఇంజనీరింగ్? జనరల్గా ఇంజనీరింగ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సో నేను ఇప్పుడు ఈ బ్రాంచెస్ని 2 విధాలుగా డివైడ్ చేస్తున్నాను. ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ ఒకటి, ఇంకొకటి కోర్ బ్రాంచెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్. సో ఇప్పుడంటే లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ బ్రాంచెస్ చాలా వచ్చాయి, కానీ ఇంతకుముందు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ 2 మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఏఎంఎల్, సిఎస్ఎం, డేటా సైన్స్ సిఎస్డి, ఐఓటీ, సిఎస్ఓ, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ సిస్టమ్ and miscellaneous branches like AI, A&ML, A&DS, blockchain technology, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇంకా చాలా బ్రాంచెస్ వచ్చాయి. ఇవన్నీ కూడా వీటన్నిటిని కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఎస్. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ ఇందులో మేము ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి, సిఎస్సి తీసుకోవాలా, సిఎస్ఎం తీసుకోవాలా, సిఎస్డి తీసుకోవాలా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. సో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మీకు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఒకటే. మీరు ఏ కాలేజీకైనా వెళ్ళి ప్లేస్మెంట్ ఆఫీస్లో ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఓకేనా? ఎస్. సో అన్ని బ్రాంచెస్ కూడా ప్లేస్మెంట్స్ అనేటివి ఈక్వల్గానే ఉన్నాయి. మరి ఏంటి సార్ తేడా అని అంటే, ఎస్ తేడా ఉంది. ఎక్కడంటే, సపోజ్ కంపెనీ స్పెసిఫిక్ అంటే ఏఐఎంఎల్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చినప్పుడు నాకు అందులో ఎక్స్పర్టైజ్ కావాలి అన్నప్పుడు అప్పుడు మాత్రమే ఏఐ అండ్ ఎంఎల్ స్టూడెంట్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డాటా సైన్స్ స్టూడెంట్ ఎక్స్పర్ట్స్ కావాలన్నప్పుడు ఆ స్టూడెంట్స్ని ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని నార్మల్గా జనరల్ రిక్రూట్మెంట్కి వచ్చినప్పుడు మాత్రం ఏ బ్రాంచ్ చేసినా ఒకటే. ఓకే, అన్ని బ్రాంచ్ వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నాయి. మరి ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి సార్ నేనంటే, అది మీ యొక్క ప్యాషన్, మీ యొక్క గోల్ను బట్టి మీరు మీ యొక్క బ్రాంచ్ అనేటిని చూస్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ లెవెల్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అయితే మాత్రం అన్ని బ్రాంచెస్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మీరు మీ యొక్క ప్యాషన్, మీ యొక్క గోల్ను బట్టి మీ బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోండి. ఓకేనా? ఎస్. సో ఇవి కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా? ఎస్. ఏఐ అండ్ ఎంఎల్, ఎవ్రీ ఫీల్డ్లో ఏఐ అండ్ ఎంఎల్ అనేది ఇప్పుడు కంపల్సరీ నెససరీ థింగ్ అయిపోయింది. అండ్ డేటా సైన్స్ తెలుసు మనకి, ఇప్పుడు ఇంటర్నెట్లో వితిన్ 1 సెకండ్లో ఎంత డేటా జనరేట్ అవుతుంది, ఆ డేటా అనాలిసిస్ చేయాలి. ఓకేనా? వాటన్నిటికీ డేటా సైన్స్ ఇంజనీర్స్ కావాలి. ఐఓటీ, స్మార్ట్ సిటీస్ డెవలప్ అవుతున్నాయి, వీటికి ఐఓటీ ఇంజనీర్స్ కావాలి. అలా ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్ట్రీముకు కూడా కంపల్సరీ భవిష్యత్తులో చాలా మంచి ఉపాధి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీ యొక్క గోలు, మీ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి మీ యొక్క బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్. ఇప్పుడు కోర్ బ్రాంచెస్ చూద్దాం. సో కోర్ బ్రాంచెస్లో వచ్చేసి మొట్టమొదటి ఈసీఈ. ఇప్పుడు తెలుసు మన చాలా చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది నెలకొల్పడం జరుగుతుంది మన దేశంలో. సో వీటన్నిటికీ ఎవరు కావాలి? ఈసీ ఇంజనీర్స్ కావాలి. ఎవరికైనా అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే సో ఈసీ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. లేదు సార్ నాకు గవర్నమెంట్ జాబ్స్ అనేటివి ఇంట్రెస్ట్గా ఉంది అని అంటే అప్పుడు ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ బ్రాంచెస్ అనేది తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ యొక్క బ్రాంచెస్లో గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్. సో చాలా ఇండస్ట్రీస్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్స్ అనేటివి చాలా మంది అవసరం అవుతారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కెమికల్. అదేవిధంగా మిస్లీనియస్లో ఈటీఎం, బయోమెడికల్, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్, పెట్రోలియం, ఏరోనాటికల్. సో ఇలా మిస్లీనియస్ బ్రాంచెస్ అనేటివి చాలా ఉన్నాయి. సో జనరల్గా చూస్తే ఈ స్పెషలైజేషన్స్లో చాలా తక్కువ మంది ఇంజనీర్స్ ఉన్నారు. జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఓకేనా? ఎస్. సో మీ యొక్క గోలు, మీ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి మీ యొక్క బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మీ బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎటువంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి? హౌ టు చూస్ ఏ కాలేజ్? జనరల్గా కాలేజ్ని చూస్ చేసుకునేటప్పుడు కొన్ని క్వాలిటీ పారామీటర్స్ అనేటివి ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రెడిటేషన్. ఫస్ట్ వన్ నాక్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్. ఇది కాలేజ్ లెవెల్ మొత్తానికి ఇచ్చే అక్రెడిటేషన్. సో నేషనల్ లెవెల్ టీమ్స్ ఒక 2-3 రోజులు కాలేజీని ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ఫ్యాకల్టీ వైజ్గా, రీసెర్చ్ వైజ్గా అన్ని విధాల పరిశీలన చేసిన తర్వాత ఒక గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. రకరకాల గుర్తింపులు ఉంటాయి ఇందులో, A+A, B+B అని చెప్పేసి. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఏ గ్రేడ్ అనేది రావడం జరిగింది. ఏ గ్రేడ్ అంటే 3.2 మార్క్స్ అవుట్ ఆఫ్ 4. 3.2 మార్క్స్ అవుట్ ఆఫ్ 4. సో ఈ నాక్ అనేది కాలేజ్ లెవెల్ గుర్తింపు ఇది. ఓకేనా? ఎస్. సో
అందరూ జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం ఇది. నెక్స్ట్ ఎన్బిఏ, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్. ఇది బ్రాంచ్ లెవెల్ అక్రెడిటేషన్, అంటే లైక్ సిఎస్సి, ఈసీఈ, లైక్ అలా ఒక్కొక్క బ్రాంచ్కి అక్రెడిటేషన్ ఉంది. ఇదేమో బ్రాంచ్ లెవెల్ అక్రెడిటేషన్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్ ఎలిజిబుల్ కోర్సెస్కి ఎన్బిఏ అక్రెడిటేషన్ అనేది ఉంది. నెక్స్ట్ దీనికి కూడా ఒక 2-3 రోజులు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్ టీమ్స్ సో దీని ఒక అక్రెడిటేషన్ గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. మూడవది అటానమస్, చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ఏంటి సార్ ఈ అటానమస్ వల్ల ఉపయోగం అని అంటే, ఫస్ట్ వన్, యూనివర్సిటీ పర్మిషన్తో ఒక 10 to 20% సిలబస్ని మనం మార్చుకోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ కాలానికి అనుగుణంగా మనం సిలబస్లో చేంజెస్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు ఒక 10 to 20% వరకు. అది ఫస్ట్ది. సెకండ్ థింగ్ వచ్చేసి మనం పరీక్షల షెడ్యూల్లో కొద్దిగా మార్పులు అనేటివి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవి అటానమస్లో ఉండే ఉపయోగాలు. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ ఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఎన్ఐఆర్ఎఫ్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది కూడా నేషనల్ లెవెల్ ర్యాంకింగ్. అండ్ ఏఐసిటి లైట్, లీడర్షిప్ ఇన్ టెక్నికల్ ఎక్సలెన్స్. ఓకే, సో ఇవి అక్రెడిటేషన్స్ ఒక కాలేజీ చూస్ చేసుకునేటప్పుడు చూడవలసిన అక్రెడిటేషన్స్. నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్ నీడ్ టు బి కన్సిడర్డ్. ఫస్ట్ వన్, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. చూడండి వాళ్ళ విజన్ ఎలా ఉంది, వాళ్ళ మిషన్ ఎలా ఉంది, గత కొంతకాలంగా కాలేజ్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైడ్గా కానీ ప్లేస్మెంట్స్ వైడ్గా కానీ అన్ని విధాలుగా మీరు కాలేజీకి ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేయండి. ఓకేనా? ఎస్. సెకండ్ వన్, ప్లేస్మెంట్స్. ఇది ఏదో చూసి నమ్మడం కాదు, మీరు కాలేజీకి వెళ్ళి అక్కడున్న ప్లేస్మెంట్ సెక్షన్కి వెళ్ళి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయాలి ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్ గత కొంతకాలంగా. యావరేజ్ సిటీసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి యావరేజ్ సిటీసీ అని అంటే, ఒక కాలేజీలో ఆ సంవత్సరంలో వచ్చిన ప్లేస్మెంట్స్ అందరి ప్యాకేజ్ ఉంటుంది కదా, ఆ ప్యాకేజ్ అన్నిటిని కూడా యావరేజ్ చేసి చూడాలి. ఎందుకంటే ఒకరికో ఇద్దరికో మంచి ప్లేస్మెంట్ మంచి ప్యాకేజ్ రావడం కాదు, కాలేజీలో ఉండే అందరికి కూడా ఎటువంటి ప్యాకేజెస్ వచ్చాయి, యావరేజ్ ఎంత ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అటువంటివన్నీ కూడా మీరు ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేయండి. ఓకేనా? ఎస్. సో ప్లేస్మెంట్స్. థర్డ్ వన్, ఫ్యాకల్టీ. కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు, రిటెన్షన్ రేషియో అంటారు. రిటెన్షన్ రేషియో అంటే ఆ ఫ్యాకల్టీ ఆ కాలేజీలో ఎంత కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఓకేనా? ఎస్. ఎంతమంది పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు, ఎంతమంది రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే, అటువంటివన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? ఎస్. ఎందుకంటే ఫ్యాకల్టీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాలేజీలో లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ, ప్లేస్మెంట్ ఫెసిలిటీస్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ పారామీటర్ హాస్టల్స్. హాస్టల్స్లో కాలేజీ హాస్టల్స్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటనంటే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కదా. ఎస్. సో ఆ సేవ్ అయిన టైంని మనం అకాడమిక్స్ మీద, తర్వాత కాలేజీ లైబ్రరీ ఓపెన్ ఉంటుంది, సో ఆ లైబ్రరీ ఫెసిలిటీస్ని మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వన్, డిస్టెన్స్. మీకు నచ్చిన కాలేజీ నచ్చిన బ్రాంచ్ వచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు ఇప్పుడు. ఎందుకంటే అన్ని కాలేజెస్ కూడా ట్రాన్స్పోర్ట్ బస్ ఫెసిలిటీస్ అనేటివి ఉన్నాయి. సో డిస్టెన్స్ అనేది పెద్ద మ్యాటర్ అనేది కాదు ఇప్పుడు. నెక్స్ట్ ఫీజు. కొన్ని కాలేజెస్కి ఫీజు అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకనంటే క్వాలిటీని మెయింటైన్ చేయాలి అనంటే సో ఫీజు అనేది ఎక్కువగా ఉండొచ్చు. సో మీకు నచ్చిన కాలేజు నచ్చిన బ్రాంచ్ వచ్చినప్పుడు చూడండి ఒకసారి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ దీంతో పాటు వాట్ ఈజ్ యువర్ గోల్. మీ గోల్ను బట్టి కూడా మీ కాలేజు మీ బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. సో వాట్ ఈజ్ యువర్ గోల్. ఇమ్మీడియట్ మీ యొక్క బీటెక్ తర్వాత మీకు జాబ్ కావాలి. జనరల్గా ఎటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయంటే కాలేజీలో 80% సాఫ్ట్వేర్ అండ్ 20% కోర్ అనేటివి ఉంటాయి. సో మీరు ఇమ్మీడియట్గా బీటెక్ తర్వాత జాబ్ కావాలి అన్నప్పుడు మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నాయి. కాకపోతే మీ యొక్క ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఏంటనేది దాన్ని బట్టి మీ బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్, ఎంటెక్ ఇన్ ఐఐటీస్. సో చాలామందికి ఐఐటీస్లో బీటెక్ చేయాలని ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అది సాధ్యపడలేదు, సో మీరు ఎంటెక్ చేయొచ్చు ఐఐటీస్లో. అలా చేయాలంటే మీరు గేట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. ఎస్. సో అటువంటి ఫెసిలిటీస్ ఏదైనా కాలేజీలో ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. ఎస్, మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ తరపున గేట్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ గేట్ కోచింగ్లో మీరు మంచి ర్యాంక్ వస్తే మీరు ఐఐటీలో ఎంటెక్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ పిఎస్యూ జాబ్స్. సో ఇటువంటి వాటికి ట్రైనింగ్ ఏదైనా కాలేజీలో ఫెసిలిటీ ఉందా చూడండి. ఓకేనా? ఎస్. దీనికి కూడా మన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ తరపున కోచింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్
ఎంఎస్ త్రూ జిఆర్ఈ ఇటువంటి ఫెసిలిటీ మీకు జిఆర్ఈ మీ ఎంఎస్ చేయాలని ఉంది ఓకేనా. ఎస్ అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో. ఎంబీఏ త్రూ క్యాట్. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్. ఓకే, సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఓకేనా. ఇటువంటి ఫెసిలిటీస్ కాలేజీలో ఉన్నాయి లేదా ఏదైనా సరే మనం ఫిజికల్గా ఎంక్వైరీ చేసిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకోవాలి ఓకేనా. ఎస్ నెక్స్ట్ ఎంటర్ప్రెనర్షిప్. మీరు ఓన్గా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు, అటువంటి ఫెసిలిటీస్ అటువంటి ఎంకరేజ్మెంట్స్ మీరు జాయిన్ అయ్యే కాలేజీలో ఉన్నాయో లేదో ఒకసారి ఎంక్వైరీ చేయండి ఓకేనా. ఎస్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా కాలేజీలో రీసెంట్గా బీటెక్ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఒక యాప్ డెవలప్ చేసి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. వాళ్ళ ఒక ఐడియా చెప్పిన వెంటనే మా కాలేజీ తరపున ఎటువంటి సపోర్ట్ కావాలో అటువంటి సపోర్ట్ ఇచ్చి ఫ్యాకల్టీ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అటువంటి సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు 100 మందికి జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. సో అటువంటి ఎంకరేజ్మెంట్ అనేది మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ తరపున లో చదివే పిల్లలకి అటువంటి ఎంటర్ప్రెనర్షిప్ కావాలి అని అనుకుంటే అటువంటి ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఒక కాలేజీని బ్రాంచ్ని చూస్ చేసుకునేటప్పుడు పరిగణించవలసిన విషయాలు. సో మీ యొక్క బ్రాంచ్ అనేది మీ యొక్క ప్యాషన్, మీ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి చూస్ చేసుకోండి. ఒక కాలేజీని చూస్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ పారామీటర్స్ అనేటివన్నీ దృష్టిలో పెట్టుకోండి ఓకేనా. ఎస్ నెక్స్ట్ అబౌట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్లేస్మెంట్స్ ఇన్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో టోటల్ ప్లేస్మెంట్స్ చూస్తే 491 ప్లస్ ప్లేస్మెంట్స్ ఓకేనా. ఎస్ సో 17.8 lakhs per annum ఈజ్ ద హయ్యెస్ట్ ప్యాకేజ్. సో ఇలా టాప్ నాచ్ కంపెనీస్లో ఈ విధంగా ప్లేస్మెంట్ అనేది కావడం జరిగింది ఓకేనా. ఎస్ ఒకసారి మనం బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్ చూద్దాం. సో బ్రాంచ్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్. ఒకసారి మనం సిఎస్సిలో చూస్తే నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆర్ 109 అండ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఈజ్ 17.8. ఈసీఈలో చూస్తే 90 నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్, హయ్యెస్ట్ ప్యాకేజ్ 7.2. ఎలక్ట్రికల్ 64 నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్, హయ్యెస్ట్ ప్యాకేజ్ 4.5. మెకానికల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ 71, హయ్యెస్ట్ ప్యాకేజ్ 5. సివిల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ 12 అండ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ 4.5. ఐటీ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ 32 అండ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ 4.5. ఇవన్నీ కూడా lakhs per annum హయ్యెస్ట్ ప్యాకేజ్. సిఎస్ఎం నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ 44, హయ్యెస్ట్ ప్యాకేజ్ 7. సిఎస్డి నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ 49 అండ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ 7. సిఎస్ఓ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ 23 అండ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఇస్ 6.5. సో ఇవి బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా ఇప్పటితో ఆగిపోలేదు, ఇంకా ప్లేస్మెంట్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఇవి ప్రజెంట్ యాజ్ ఆన్ డేట్ ఇవి మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్. నెక్స్ట్ శాలరీ స్టాటిస్టిక్స్. ఒకసారి శాలరీ స్టాటిస్టిక్స్ చూస్తే రేంజ్ ఆఫ్ గ్రాస్ శాలరీ lakhs per annum అండ్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్. అబౌట్ 10 lakhs ఒక ఆఫర్ అనేది రావడం జరిగింది. బిట్వీన్ 5 to 10 lakhs నెంబర్ ఆఫ్ ఆఫర్స్ ఆర్ 21. Between 3 to 5 lakhs number of offers are 316. Between 3 to 5 means immediate బీటెక్ అయిపోయిన తర్వాత 3 to 5 lakhs is a good package. ఒకసారి చూడండి 316 స్టూడెంట్స్ ఓకేనా. ఎస్ లెస్ దాన్ 3 lakhs 158 స్టూడెంట్స్ ఓకేనా. ఇవి శాలరీ స్టాటిస్టిక్స్ మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ అవర్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఇన్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కంపెనీస్: సిస్కో, అసెంచర్, TCS, Tech Mahindra, Deloitte, Movet, Hyundai, Shobha Developers, Asal, Astra Microwave, UTS, KYB, Amazon, Sutherland Global, total 45 plus కంపెనీస్లో ప్లేస్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్ సో జనరల్గా ఏంటంటే సివిల్ తీసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి లేదా అని ఒక డౌట్ ఉంటుంది. లేదు, మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ స్టూడెంట్స్, సివిల్ మెకానికల్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి కూడా సాఫ్ట్వేర్ వాళ్ళ యొక్క కోర్ రిలేటెడ్తో పాటు ఈక్వల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్లేస్ కావడం జరిగింది. ఒకసారి చూడండి, సివిల్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఇన్ అసెంచర్, శోభా డెవలపర్స్, సూతర్లాండ్, BSCPL అండ్ మెనీ మోర్. అదేవిధంగా మెకానికల్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఇన్ హుందాయ్, అసెంచర్, అసెల్, కియోలిస్, సూతర్లాండ్ అండ్ మెనీ మోర్. అదేవిధంగా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఇన్ అసెంచర్, TCS, అసెల్, సూతర్లాండ్, ఫ్రోనియస్, KYB అండ్ మెనీ మోర్ ఓకేనా. ఎస్ నెక్స్ట్ సర్టిఫికేషన్స్ అండ్ ఇంటర్న్షిప్స్.
జనరల్గా ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో ఓన్లీ బీటెక్ డిగ్రీ ఒకటి ఉంటే సరిపోదండి. ఈ బీటెక్ డిగ్రీతో పాటు ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ అనేది చేస్తే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ సర్టిఫికేషన్ కోర్స్ ఉండడం వల్ల మీకు మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్తో జాబ్ రావడం అనేది జరుగుతుంది. సో దానికోసం మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇటువంటి డిఫరెంట్ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎలా చేస్తామంటే మేము అకాడమిక్స్తో పాటు రెగ్యులర్ టైం టేబుల్లోనే ఒక ఫిక్స్ చేసేసి వీటన్నిటికి కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి ఇటువంటి డిఫరెంట్ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పెగా, సేల్స్ ఫోర్స్, యుఐపాత్, ఆర్పిఏ, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, సిస్కో, హువాయ్, హనీవెల్ అండ్ టాలెంట్ స్ప్రింట్ ఉమెన్ ఇంజనీర్స్. ఓకేనా? ఎస్. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మా కాలేజీలో ఎంతమంది కంప్లీట్ చేశారనంటే చూడండి ఒకసారి. సేల్స్ ఫోర్స్ వర్చువల్ ఇంటర్న్షిప్ 650 స్టూడెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సిస్కో 500 స్టూడెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. పెగా 130, ఏడబ్ల్యూఎస్ 150, సైబర్ సెక్యూరిటీ 65, సర్వీస్ నౌ 60. ఓకే, సో ఇంతమంది స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికేషన్ కోర్సెస్ అండ్ ఇంటర్న్షిప్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ హ్యావ్ ఎంఓయూ విత్ ఫౌండర్స్ ల్యాబ్. సో ఈ ఎంఓయూ కింద ఎటువంటి అండర్స్టాండింగ్ అంటే స్టూడెంట్స్కి ఎంటర్ప్రైనర్షిప్, ఎవరైనా సరే సొంతంగా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు వారికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఇప్పించడం జరుగుతుంది. సో దీనికోసం మేము ఎంఓయూ కుదుర్చుకున్నాం ఫౌండర్స్ ల్యాబ్తోని. ఓకే, దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ ఇక్కడ. ఓకేనా? ఎస్. అండ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ మోర్ ఎంఓయూ విత్ పాల్స్, అండ్ ఇనిషియేటివ్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ అండ్ ఐఐటి మద్రాస్. సో ఈ పాల్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ దాంతోపాటు R&Dలో కూడా ఎటువంటి రీసెర్చ్కు సంబంధించిన ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే దీని నుంచి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇమేజ్ ఇది. సో ఈ విధంగా ఏస్ ఇంజనీరింగ్ కాలేజీకి 2 ఎంఓయూలు అనేటివి ఉన్నాయి. నెక్స్ట్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మోటో వచ్చేసి ఎవ్రీ వన్ కౌంట్స్. జనరల్గా ప్లేస్మెంట్స్ అనేటివి ఓన్లీ బ్రైట్ స్టూడెంట్స్కే కాదు, ఎవ్రీ ఎలిజిబుల్ స్టూడెంట్కి ప్లేస్మెంట్ రావాలన్నదే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానికోసం అందరు ఎలిజిబుల్ స్టూడెంట్స్కి ఈక్వల్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఓన్లీ బ్రైట్ స్టూడెంట్స్ని కన్సిడర్ చేయడం కాదండి, అందరూ ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి ఈక్వల్గా ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళని ప్లేస్మెంట్ వరకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సో అది మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మోటో, ఎవ్రీ వన్ కౌంట్స్. నెక్స్ట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్. ఓకేనా? ఎస్. బటర్ఫ్లై ప్రోగ్రామ్. ఏంటి బటర్ఫ్లై ప్రోగ్రామ్ అని అంటే జనరల్గా మనకు ప్లేస్మెంట్స్ 3 to 4-1లో స్టార్ట్ అవుతాయి. సో అంతవరకు మనం స్టూడెంట్స్ని ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యే విధంగా రెడీ చేయాలి, అంటే అన్ని స్కిల్స్ అనేటివి నేర్పించాలి అప్పటి వరకు. సో దానికోసం మేము ఏం చేస్తామంటే అన్నీ ఒకటేసారి నేర్పిస్తే హెక్టిక్ షెడ్యూల్ అవుతుంది. సో దానివల్ల ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్లో కొన్ని, సెకండ్ ఇయర్లో కొన్ని, థర్డ్ ఇయర్లో కొన్ని, ఫోర్త్ ఇయర్లో కొన్ని, సో అలా దశల వారీగా ప్రోగ్రామ్ చేసి ఒక బటర్ఫ్లై ప్రోగ్రామ్ అనేది మేము రూపొందించడం జరిగింది. 4 దశలలో నేర్పిస్తాం. ఓకేనా? ఎస్. ఎందుకు 4 దశలు అనేది ఎంచుకున్నామంటే మీకు తెలుసు బటర్ఫ్లై అనేది ఒక అందమైన రూపం ఉంటుంది. ఆ అందమైన రూపం రావాలి అనంటే 4 దశలలో వస్తుంది. అదేవిధంగా ఒక బీటెక్ విద్యార్థి కూడా 4 years అయిపోయే వరకు అతను అన్ని విభాగాల్లో కూడా ఒక మంచి స్టేజ్కి రావాలి అనంటే స్టేజ్ బై స్టేజ్ నేర్పించాలి. ఓకేనా? సో దానికోసం ఫస్ట్ ఇయర్లో ఏం నేర్పించాలి, సెకండ్ ఇయర్లో ఏం నేర్పించాలి, థర్డ్ ఇయర్లో ఏం నేర్పించాలి, ఫోర్త్ ఇయర్లో ఏం నేర్పించాలి అనేది కంప్లీట్ ప్రోగ్రామింగ్ చేసి టైం టేబుల్లోనే అకాడమిక్స్తో పాటు వీటన్నిటికీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అతను ప్లేస్మెంట్స్ అటెండ్ అయ్యే టైంకి ఫుల్ పర్ఫెక్ట్ అనేది కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము ఒక బటర్ఫ్లై అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, టు మేక్ స్టూడెంట్స్ ఆల్రౌండర్స్, దీంతో పాటు ద్రోణాలయ అనే ఏస్ ఫినిషింగ్ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ద్రోణాలయ అనే ఏస్ ఫినిషింగ్ స్కూల్ కింద అర్జున ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అర్జున ప్రోగ్రాంలో మనం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీద ట్రైనింగ్ ఇస్తాం. విహాన్ అనే ప్రోగ్రాంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కలాం అనే ప్రోగ్రాంలో సాఫ్ట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చాలామంది స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఒక మంచి ర్యాంక్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను చూపిస్తాను ఆ స్టాటిస్టిక్స్ మీకు. స్టూడెంట్ అచీవ్మెంట్స్ చూడండి. స్టూడెంట్ అచీవ్మెంట్స్ ఫస్ట్ వన్
టాలెంట్ స్ప్రింట్ ఉమెన్ ఇంజనీర్ సపోర్టెడ్ బై గూగుల్. ఏంటి ఈ ప్రోగ్రామ్ అని అంటే టోటల్ ఇండియా వైజ్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఉమెన్ ఇంజనీర్స్ని టోటల్ 200 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత దశల వారీగా పరీక్ష నిర్వహిస్తారు. యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి, కోడింగ్ టెస్ట్ అని చెప్పేసి, ఇంగ్లీష్ టెస్ట్ అని చెప్పేసి, తర్వాత ఇంటర్వ్యూ అని చెప్పేసి కండక్ట్ చేసి టోటల్ ఇండియా వైజ్ 200 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఓన్లీ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉమెన్ ఇంజనీర్స్కు మాత్రమే. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన 200 మందికి ప్రతి సంవత్సరం 100% స్పాన్సర్షిప్ ఆఫ్ ₹3 lakhs. ఓకేనా. సో 3 lakhs స్పాన్సర్షిప్స్తో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు స్టైఫండ్ ఆఫ్ 1 lakh అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మా కాలేజీ నుంచి మొత్తం గత 3 సంవత్సరాలుగా 13 మంది సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో దీనికి కావాల్సిన ట్రైనింగ్ అంతా కూడా కాలేజీలో ఇచ్చి సో ఇంతమంది సెలెక్ట్ కావడం అనేది జరిగింది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ అనదర్ గ్రేట్ అచీవ్మెంట్స్ వచ్చేసి ఇది కూడా ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్. ఇందులో 6000+ ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేస్తే 1040 ప్రాజెక్ట్స్ అనేటివి షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇందులో 2 out of top 3 అండ్ టోటల్ 7 out of top 25 ప్రాజెక్ట్స్ ఆర్ ఫ్రమ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. చూడండి ఇక్కడ టోటల్ 7 ఇన్ ద టాప్ 25 ప్రాజెక్ట్స్. ఓకే. సో ఎలా సాధ్యపడింది సార్ ఇది అని అంటే చెప్పాను కదా ఇంతకుముందు స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందని విహాని కింద. సో ఆ విధంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఇలా టోటల్ 7 out of top 25 అండ్ 2 out of top 3 ప్రైజెస్ అనేది రావడం జరిగింది. దీంతో పాటు ఇంకొక నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఇదేంటంటే బిల్డింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ రోబోట్స్. ఓకేనా. ఎస్. ఒకసారి చూడండి. ఆర్తి షీ గాట్ సెకండ్ ప్రైజ్ అండ్ ప్రణిత షీ గాట్ థర్డ్ ప్రైజ్. టోటల్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారనంటే మోర్ దాన్ 29,000 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ అండ్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ గాట్ సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఓకే. ఏంటి వీళ్ళు చేసినదనంటే బిల్డింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ రోబోట్స్. ఓకేనా. ఎస్. దీనికి కావాల్సిన నాలెడ్జ్ వచ్చేసి UiPath RPA. ఓకేనా. ఎస్. నెక్స్ట్ అక్రెడిటేషన్స్ ఆఫ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ NAAC A grade అక్రెడిటేటెడ్. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఆల్ ఎలిజిబుల్ కోర్సెస్కి కూడా NBA అక్రెడిటేషన్ ఉంది. నెక్స్ట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజెస్. నెక్స్ట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజెస్ AICT అక్రెడిటెడ్ కాలేజ్. నెక్స్ట్ రికగ్నైజేషన్స్ ఆఫ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. AICT లీడర్షిప్ ఇన్ టీచింగ్ ఎక్సలెన్స్. ఓకే. AICT వాళ్ళు లైట్ 50 అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం తెలంగాణలో టోటల్ 6 కాలేజెస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 6 కాలేజెస్లో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒకటి. ఓకేనా. ఎస్. నెక్స్ట్ నోడల్ సెంటర్ ఫర్ ఇస్రో స్టార్ట్ ప్రోగ్రామ్. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నోడల్ సెంటర్గా సెలెక్ట్ కావడం జరిగింది ఇస్రో స్టార్ట్ ప్రోగ్రాంలో. ఏంటంటే ఇక్కడ స్పేస్ రీసెర్చ్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ర్యాంక్డ్ AAA+ ఇన్ ఇండియాస్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ 2024 కెరియర్స్ 360. ఓకే. ఎస్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఒకసారి చూడండి. ఆడిటోరియం, బ్యూటిఫుల్ ఆడిటోరియం, 800+ కెపాసిటీ. ఒకసారి చూడండి ఇమేజెస్. 800+ కెపాసిటీ ఆడిటోరియం. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ వ్యూ. దిస్ ఈజ్ వన్ మోర్ వ్యూ. నెక్స్ట్ హాస్టల్స్. ఓకేనా. ఎస్. బాయ్స్ హాస్టల్ దిస్ ఈస్ అండ్ దిస్ ఈస్ గర్ల్స్ హాస్టల్. కాలేజ్ బిల్డింగ్స్ ఈ 3 కూడా ఆడిటోరియం, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఒక చోట చూపించడం జరిగింది మీకు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇది. నెక్స్ట్ అకాడమిక్ బ్లాక్ 1 మల్లికార్జున బ్లాక్. నెక్స్ట్ అకాడమిక్ బ్లాక్ 2 శేషసాయి బ్లాక్. అండ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియల్ వ్యూ. నెక్స్ట్ ఇది వెబ్సైట్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఇదేదో గ్రాఫిక్స్ కాదు. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్డ్. ఏమేం కోర్సెస్ ఉన్నాయి చూద్దాం. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో టోటల్ 9 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్, CSC, IT,
సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిఎస్ఎం అంటారు కోడ్ ఇది. సిఎస్సి డేటా సైన్స్ సిఎస్డి అంటారు కోర్సు. సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ సిఎస్ఓ అంటారు కోర్స్ కోడ్ వచ్చేసి. అండ్ ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ 9 డిఫరెంట్ కోర్సెస్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ మెరిట్ స్కాలర్షిప్స్ ఫీ కన్సెషన్స్. ఓకేనా? ఎస్. సో మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో త్రూ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యే విద్యార్థులకు కొన్ని మెరిట్ స్కాలర్షిప్స్ అండ్ ఫీ కన్సెషన్స్ అనేవి వారి యొక్క టీఎస్ ఈఏపీ సెట్ ర్యాంకును బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ పైన పొందుపరిచిన టేబుల్ వచ్చేసి ఫర్ ఈసీ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ వాళ్ళకి, అండ్ కింద పొందుపరిచిన టేబుల్ వచ్చేసి ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ స్టూడెంట్స్కి. ఓకేనా? ఎస్. సో వారి యొక్క టీఎస్ ఈఏపీ సెట్ ర్యాంకును బేస్ చేసుకొని హాస్టల్ ఫీజు, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు, గేట్ కోచింగ్ ఫీజులో ఇటువంటి కన్సెషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గేట్ కోచింగ్ వచ్చేసి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ తరపు నుంచి ఇప్పించడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఈ పై టేబుల్ వచ్చేసి ఈ పై టేబుల్ వచ్చేసి ఈసీ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ వాళ్ళకి, ఈ కింది టేబుల్ వచ్చేసి ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి. ఓకేనా? ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈఏపీ సెట్ కోడ్ వచ్చేసి ఏసీఈజీ. జీ మీన్స్ గట్కేసర్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఫర్ అడ్మిషన్స్ యూ కెన్ కాంటాక్ట్, దీస్ ఆర్ ద కాంటాక్ట్ నెంబర్స్. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.